శివుడికి బిల్వపత్రాలు, విష్ణువుకి తులసిదళాలు ఎంత ఇష్టమో హనుమంతుడికి తమలపాకులంటే అంతే ఇష్టం. అయితే దీనికి సంబంధించి సుందరకాండ చివరిలో ఓ కథ ఉంది. సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లిన హనుమ విజయుడై తిరిగి వచ్చి ఆ విషయాన్ని అందరికీ చెబుతాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువులను బహుకరించడం అప్పట్లో ఓ సాంప్రదాయంగా ఉండేది. కాని శ్రీరాముడు వనవాసంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడాయన పక్కనే ఉన్న తమలపాకుల తీగను తెంపి హనుమంతుడి మెడలో వేశాడు. ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి వచ్చాడు. కాబట్టి ఆయన శరీరం వేడిగా ఉండడంతో తమలపాకుల మాల మెడలో పడగానే ఆ వేడి తాపం తగ్గిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. దాంతో అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమంతా మర్చిపోయి సంతోషపడ్డాడట. అందుకే తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు కోరుకున్న వరాలను ప్రసాదిస్తాడని చెబుతుంటారు. అందుకే చాలామంది అష్టోత్తర శతనామాలతో, సహస్రనామాలతో, 1,00,000 తమలపాకులతో హనుమకు అర్చన చేస్తుంటారు.